సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, పూజ్యులు, గౌరవనీయులు, మరి వారు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ముఖ్యంగా మన భీమిలి నియోజకవర్గానికి వచ్చి ఎన్నికల సమర సంగ్రామం పూరించడానికి వచ్చినందుకు వారికి మనందరి తరఫున గట్టిగా ఒక్కసారి మనందరం కూడా కరదలతో ద్వారా స్వాగతం, సుస్వాగతం సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరి మీరు ఇక్కడికి వచ్చి మా అందరినీ కలవటం, ఆశీర్వదించటం మా అందరికీ కూడా సంతోషం. మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సమన్వయకర్తలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అశేష వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున కూడా మరి మా నియోజకవర్గం తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ నా విజ్ఞప్తి, సారు మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అందరి దగ్గరికి వస్తారు, మీతో కలుస్తారు. మనందరినీ కూడా మరి కలిసి అందరితోటి కలిసిన తర్వాతే సార్ వెళతారు. కాబట్టి సార్ స్పీచ్ అయిపోయిన తర్వాత కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉండాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే సార్ మనల్ని కలవడానికి వచ్చారు. మరి ఇదివరకంటే గవర్నమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఇవాళ ప్రత్యేకంగా మన పార్టీ కుటుంబ సభ్యుల్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని కలిసి కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వచ్చారు. కాబట్టి మరి మనందరం కూడా ఈరోజు మన ఎంతో ముఖ్యమైన రోజు. ఇక్కడి నుంచే రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ లో మరి దిశ రాష్ట్రానికి కానీ పార్టీకి కానీ చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్ని కుట్రలు పడినా కూడా అటు తూర్పున సూర్యుడు ఉదయిస్తారనేది ఎంత నిజమో, రేపు 24లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారన్నది అంతే నిజం, అంతే నిజం. మరి ఆ యుద్ధానికి మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? మీ అందరూ సిద్ధమా? ఇదే టెంపో రేపు మళ్ళీ మన జగనన్నని మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోబెట్టే వరకు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు సైనికుల్లాగా యుద్ధంలో పోరాడి మళ్ళీ మన జగనన్న అక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ మనం విశ్రమించాలని ఈ 2 నెలలు ఎలక్షన్లో అయ్యే వరకు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహాన్ని మరి మనందరం కూడా చూపించాలని తప్పనిసరిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మీ అందరూ కూడా సార్ స్పీచ్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరూ వచ్చి కలుస్తారు. కాబట్టి మేమందరం కూడా, నాతో సహా అందరం కూడా సార్ స్పీచ్ గురించే, సందేశం గురించే వెయిట్ చేస్తున్నాం. కాబట్టి పెద్దలు, గౌరవనీయులు భీమిలిలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క, నా ప్రతి చెల్లెమ్మలోను, ప్రతి అన్న, ప్రతి తమ్ముడిలోను, ప్రతి సోదరుడిలోనూ, ప్రతి స్నేహితుడిలోనూ, ప్రతి అవ్వలోనూ, ప్రతి తాతలోనూ, మీ అందరిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు. ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు
వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం, ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి